హాయ్, ప్రైజ్ లార్డ్. నేను ఒక చోటకి పరిచయకు వెళ్ళినప్పుడు ఆ పరిచయ స్థలంలో ఒక వారం రోజులు అక్కడే స్టే చేయవలసి వచ్చినప్పుడు మేము అక్కడే స్టే చేసాం. అంతా బాగానే ఉంది. ఒకరోజు నేను లాస్ట్ రోజు ఫుడ్ తెచ్చుకోవడానికి నా దగ్గర ఒక 50 రూపాయలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఆ 50 రూపాయలతో ఒక భోజనం పార్సల్ 50 రూపాయలు మీల్స్ తెచ్చుకోవడం జరిగింది. వస్తూ వస్తూ ఒక చెట్టు కింద దీనంగా ఒక తల్లిగారు కనిపించారు. అప్పుడు నా మనసుకి ఎందుకో వేదన అనిపించి వెనక్కి వెళ్ళి ఆ తల్లిని అడిగాను, అమ్మా భోజనం చేశారా మీరు అని అడిగితే ఆ తల్లి చెప్పింది, నేను 2 రోజులైంది బాబు భోజనం చేసి అంటే. వెంటనే ఆ 50 రూపాయల మీల్స్ అక్కడ తీసి పెట్టడం జరిగింది. వెంటనే ఆ తల్లి తిని చాలా సంతోషించి దీవించింది. వెంటనే తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత మంచినీళ్ళు తాగి పడుకున్నాను. తర్వాత ఇంటి పక్కన ఒక తల్లి వచ్చి, అయ్యా ఒకసారి చిన్న ప్రార్థన చేద్దురు కానీ రండి అని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న చిన్న బర్త్డే ఫంక్షన్కి పిలిచారు. వెంటనే ప్రార్థించాము. వారు వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి భోజనం సిద్ధపరిచారు. ఒక చికెన్ బిర్యానీ పెట్టి ఎదురుగా పెట్టి చాలా నేను కళ్ళంట నీళ్ళు పెట్టుకుని వేదన పడ్డాను. ఎందుకంటే అక్కడ ఒక వాక్యం రాయబడి ఉన్నది, సింహపు పిల్లలైన ఆకలికి ఉంటాయి కానీ నా పిల్లలు ఎన్నడూ ఆకలి కొనరు అనే ఆ మాటను నేను చదివాను. చూడండి, మనం ఏదైనా మనస్ఫూర్తిగా సహాయం చేయాలనుకున్నప్పుడు అది వెంటనే తిరిగి మళ్ళీ రెట్టింపుగా మన మీదకి వస్తుంది. రెట్టింపు దీవెనగా మన దగ్గరకు అది చేరుతుంది. అది నిదర్శనంగా నేను కళ్ళారా చూశాను. కాబట్టి మీరు ఎవరైనా సహాయం చేయాలనుకున్నప్పుడు, నాకు ఎక్కువైపోయినప్పుడు చేస్తాను, లేకపోతే నాకు కలిగి ఉన్నప్పుడు చేస్తాను, లేకపోతే దేవా నువ్వు నాకు ఇస్తే నేను సహాయం చేస్తానని చెప్తే అది సహాయం కాదు. దేవుడు ఇచ్చిన తర్వాత నువ్వు చేసేది సహాయం కాదు. నువ్వు తినే దాంట్లోంచి పెట్టేదే నిజమైన సహాయం. కాబట్టి నువ్వు తినే విషయంలో ఎప్పుడైనా సరే కొంచెం ఆహారం తీసి లేని వారికి పెట్టండి. ఖచ్చితంగా అది ఆశీర్వదించబడి నీ దగ్గరికి చేర్చబడుతుంది. గాడ్ బ్లెస్ యు ఆల్.